ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్య భాగం యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉందులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. అద్భుతమైన విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. దేవుడు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి దేవుని మాట యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. యోహాను 16:33 దేవుడు చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, ధైర్యంగా ఉండండి. మీరు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా జయిస్తారు. ఆమేన్, ఆమేన్. గమనించాలి. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. సంపత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నావికా అధికారి. ఆయన ఏం చేశారంటే, ఒకరోజు తన కుమార్తె ప్రియాంక ఉన్నది, చక్కటి బిడ్డ. ఆ కుమార్తెను, ఆ ప్రియాంకను ఈత నేర్పించడానికి తరచుగా ఆ సముద్రానికి తీసుకుని వెళ్ళేవాడు. ఎలాగా ఫాదర్ నేవీ కాబట్టి భయం లేకుండా చక్కగా తీసుకెళ్ళేవాడు. ఆమె ఈత కొడుతూనే ఉండేటువంటిది. ఆ ప్రియాంక చక్కగా ఈత నేర్చుకున్నది. ఆమెకి ఇప్పుడు 9 సంవత్సరాల వయసు వచ్చేసింది. యథావిధిగా ఈ సంపత్తు ఒకరోజు తన కుమార్తెను సముద్రంలోనికి తీసుకుని వెళ్ళాడు. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి ఆ ప్రియాంకను దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది, లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. అలలు అంత వేగంగా వస్తున్నప్పుడు ఈ యొక్క సంపత్తు ఈదుకుంటూ వెళ్ళి ఆమెను రక్షించడం అసాధ్యం అని నావికాధికారి అయినటువంటి సంపత్తుకు తెలుసు. అందువల్ల అతడు ఏం చేశాడంటే ఆమెతో, అమ్మా నీవు భయపడకు, ఈదుతూ ఉండు, రెక్కలాడిస్తూ ఉండు, ఈత కొడుతూనే ఉండు, ఏమి కాదు, ఎక్కడున్నా సరే నువ్వు ఈదుతూనే ఉండు, నేను వచ్చి రక్షిస్తాను అని గట్టిగా అన్నాడు. ఆ మాట విన్నటువంటి కూతురు ఆ లోపలికి వెళ్ళిన కానీ ఈత కొడుతూ ఉంది. ఈత వచ్చు కాబట్టి ఈత కొడుతూనే ఉంది. కానీ ఒడ్డుకు రావటానికి కుదరట్లేదు, అక్కడే ఈత కొడుతూ ఉంది. అయితే తండ్రి గబగబా ఈదుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి నావనెక్కాడు. ఆ ఖాళీ బోటు ఉంటే ఎక్కి అందులో దాన్ని తీసుకుని ఆమె ఉన్న వైపుగా బలంగా తెడ్లు వేశాడు. ఆమె నిశ్చింతంగా తాను ఉన్న చోటనే ఈదుతూ ప్రశాంతంగా ఉంది. జాగ్రత్తగా కుమార్తె దగ్గరకు ఎలాగైతే బోటుని తీసుకుని వెళ్ళాడు, కుమార్తె చేపట్టుకుని బోట్లోకి తీసుకుని క్షేమంగా ఒడ్డుకొచ్చేసాడు. ఓకే. అయితే ఇదంతా గమనించినటువంటి పత్రికా విలేకరులు, సముద్రంలోనికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మీకు భయం వేయలేదా అని ఆ సముద్రం నుంచి బయటపడినటువంటి ఆ చిన్న బిడ్డ 9 సంవత్సరాల ప్రియాంకను ప్రశ్నించారు వాళ్ళంతా కూడా. అందుకని ఆ ప్రియాంక ఏమన్నా తెలుసా, మా నాన్నగారు తిరిగి వస్తానని అన్నారు, ఆయన తప్పక వస్తారని నాకు తెలుసు, అందువల్ల నాకు భయమే లేదు, ఆయన నాతో చెప్పింది నేను చేశాను, ఈదుతూ ఉండమ్మా అని చెప్పాడు, అందువల్ల నేను ఈదుతూ ఉన్నాను అని చెప్పింది అంటండి ఆ బిడ్డ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన పరమ తండ్రి కూడా మరలా తిరిగి వచ్చి మనలందరినీ కూడా తనతో కూడా ఉండటాన్ని తీసుకొని పోతానని చెప్పి అన్నాడు. మనం ఆ మాటల యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన పని చేస్తూ ఉండాలి. ఈ లోకంలో శ్రమ సంభవించింది, ధైర్యంగా ఉండండి, మీరు జయిస్తారు. ఎందుకంటే నేను జయించాను కాబట్టి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు.
నిరీక్షణ కలిగి జీవించమంటూ ఉన్నాడు. ఏ సమస్యనైనా జయించటానికి సామర్థ్యం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈరోజు నీ జీవితంలో అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, రోగము, బాధ, వేదన, వివాహ విషయంలో సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉండవచ్చు. ఎన్నో నిందలు వస్తూ ఉండవచ్చు. ధైర్యం తెచ్చుకో. ఈదుతూ ఉండు. ఈ లోకం అనే సమస్యల్లో ఈదుతూ ఉండు. ఆగిపోవద్దు. ఈదుతూ ఉండు. ఖచ్చితంగా నువ్వు దారి చేర్చబడతావు. ఈదుతూ ఉండు. ఖచ్చితంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఈదుతూ ఉండు. నీ యొక్క వివాహం ఆలస్యం అవుతుందా? అయినా ఈదుతూ ఉండు. అప్పుల సమస్యలో ఈదుతూ ఉండు. బయటకు వస్తావు ఖచ్చితంగాను. దయచేసి రెక్కలాడించడం మానేసిన రోజున నువ్వు నీటి సమాధి, జల సమాధి అయిపోతావు. నువ్వు దాని నుంచి బయటపడాలంటే ఈదుతూనే ఉండు. ఆగిపోవద్దు. యేసు వైపు చూస్తూ ఉండు. నిరీక్షణ కలిగి ఉండు. స్తుతిస్తూ ఉండు. అర్లీ మార్నింగ్ లేచి ప్రార్థిస్తూ ఉండు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండు. ఖచ్చితంగా ఒకానొక రోజు గొప్ప సాక్ష్యంతో దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు నేను నిలబెట్టుకుంటున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకొందురుగాక.